Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో జూలై 18న జరిగిన ఎస్జిటి ఎగ్జామ్స్ కొన్ని క్వశ్చన్స్ మన దగ్గర గ్రూప్లో రావడం జరిగింది. సో వాటి గురించి ఒకసారి ఏమేమి వచ్చాయో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్యాప్చా పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్: కంప్లీట్లీ ఆటోమేటెడ్ పబ్లిక్ ట్రైనింగ్ అండ్ టెస్ట్ టు కంప్యూటర్స్ అండ్ హ్యూమన్ పార్ట్స్. సెకండ్ క్వశ్చన్: దేవదాసి వ్యవస్థను ఎవరు రద్దు చేశారు? తెలంగాణలో దేవదాసి వ్యవస్థను రద్దు చేసింది భాగ్యరెడ్డి వర్మ గారు. ఈయన యొక్క అసలు పేరు వచ్చేసి మాదిరి బాగయ్య. ఈయన స్థాపించిన సంస్థలు చూడండి. జగన్ మిత్ర మండలి మోస్ట్ ఇంపార్టెంట్ సంస్థ. ఇది 1906లో స్థాపించారు ఈయన. అయితే భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన లైబ్రరీ పేరు కూడా ఇంపార్టెంట్ అండి, ఆది హిందూ లైబ్రరీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పెట్రోల్ మరియు డీజిల్లను మండించినప్పుడు ఏది ఎక్కువ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్: డీజిల్. నెక్స్ట్: ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రచారం చేసినందుకు గాను 2024 నెల్సన్ మండేలా అవార్డు ఎవరు పొందారు? ఆన్సర్: నిమ్హాన్స్ సంస్థ. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మొన్న చేసిన కరెంట్ అఫైర్ మోస్ట్ ఇంపార్టెంట్ 130 క్వశ్చన్లో ఈ క్వశ్చన్ కూడా ఉంది ఫ్రెండ్స్ మనకు. సో ఇది కూడా మనకు కరెంట్ అఫైర్ నుంచి రావడం జరిగింది. అయితే చూడండి, నిమ్హాన్స్ యొక్క పూర్తి పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్. నిమ్హాన్స్ ప్రెజెంట్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే ప్రతిమా మూర్తి గారు. నెక్స్ట్ క్వశ్చన్: 46వ మాంటేరియల్ ప్రోటోకాల్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్: కెనడాలోని మాంటేరియల్లో జరుగుతుంది. ఎప్పుడయ్యా అంటే 2024 జూలై 7వ తారీఖున ఆల్రెడీ జరిగింది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భూభ్రమణం వలన కలిగే ఫలితాలు. ఈ క్వశ్చన్ అయితే చాలాసార్లు రిపీట్ అయింది ఫ్రెండ్స్. ప్రతి మ్యాక్సిమం ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రిపీటెడ్గా వస్తూనే ఉంది. ఋతుపవనాలు అనేది ఈ భూభ్రమణం వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్: పిఎం కిసాన్ 17వ విడత నిధులు మంజూరు చేసిన తేదీ ఏమిటి? ఆన్సర్ చూడండి, 2024 జూన్ 18న మంజూరు చేయడం జరిగింది. సో మీకు జూన్ నెల కూడా కరెంట్ అఫైర్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో మీరు జూన్ నెల వరకు కంప్లీట్గా చూడాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ పిఎం కిసాన్ యోజన అనేది ఎప్పుడు ప్రారంభించారయ్యా అంటే 2019 ఫిబ్రవరి 24న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒలింపిక్స్లో మహిళల కుస్తీ పోటీలు ప్రవేశపెట్టి 2024 జూన్ నాటికి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? కుస్తీ పోటీలనే మనం వెస్ట్లింగ్ అని కూడా అంటామండి. అయితే మహిళల కుస్తీ పోటీలు పెట్టి ఒలింపిక్స్లో మొత్తం 20 ఇయర్స్ ప్రజెంట్ కంప్లీట్ అయింది. చూడండి, 20 ఇయర్స్ కంప్లీట్ అయిందంటే 2004లో దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వరల్డ్ ఛాంపియన్షిప్ కుస్తీ పోటీలు మాత్రం ప్రవేశపెట్టింది మహిళలకు 1987లో. నెక్స్ట్ క్వశ్చన్: పోలియో వ్యాక్సిన్ను ఎవరు కనుగొన్నారు? సో ఇది కూడా చాలా ఇంపార్టెంటే, మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ ఏమేమి వ్యాక్సిన్ కనుగొన్నాయో ఇలాంటి రిలేటెడ్గా అడుగుతూ ఉంటారండి. ఒకసారి మీకు వీలుంటే ఇప్పటికైనా ఒకసారి చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి జోనస్ సాల్క్. ఎప్పుడు కనిపెట్టారయ్యా అంటే 1950లో ఈ పోలియో వ్యాక్సిన్ను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ చూడండి. అత్యధిక వక్రీభవన గుణకం విలువ కలిగిన పదార్థం ఏమిటి? సో ఈ క్వశ్చన్ చాలామందికి వస్తుంది, మ్యాక్సిమం అందరికి వస్తుంది ఈ క్వశ్చన్. ఆన్సర్: వజ్రం. అయితే ఈ గుణకాలు విలువ పరంగా ఒకసారి చూద్దామండి. వాయువు యొక్క గుణకం వచ్చేసి 1.003, నీటి యొక్క వక్రీభవన గుణకం 1.33, గాజు యొక్క వక్రీభవన గుణకం వచ్చేసి 1.5, వజ్రం యొక్క వక్రీభవన గుణకం వచ్చేసి 2.42. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అణువు ఒప్పందంపై భారతదేశం సంతకం చేయలేదు? సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్: కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. అయితే ఇది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆధీనంలో పనిచేస్తుంది. అయితే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏర్పడిన సంవత్సరం 1996. అయితే దీంట్లో మన అమెరికా కూడా సంతకం చేయలేదండి, అందరికీ తెలియాలి ఇది. అమెరికా మరియు ఇండియా మాత్రం ఈ సిటీబీటీలో సంతకాలు చేయలేదు. నెక్స్ట్ చూడండి. పడమర నుంచి తూర్పు వైపు తిరిగే గ్రహాలు ఏమిటి? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి శుక్రుడు, అంటే మనం వీనస్ కూడా అంటాం, వరుణుడిని యురేనస్ అని అంటాం. సో ఈ 2 గ్రహాలు పడమర నుంచి తూర్పుకి వెళ్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 హెక్టార్లు ఎన్ని ఎకరాలకు సమానం? సో ఇక్కడ మనకు మెయిన్గా ముందు తెలియాల్సిందంటే 1 హెక్టార్ ఈజ్వల్ ఎన్ని ఎకరాలకు సమానం. చూడండి, 1 హెక్టార్ ఈజ్వల్ 2.471 ఎకర్స్కు సమానం. సో దీనిని మనం 7తో గుణిస్తే 17.2974 వస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో మొదటి అణు పరీక్ష ఎక్కడ జరిగింది? ఆన్సర్ రాజస్థాన్లోని పోఖ్రాన్లో. అయితే ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1974లో. అయితే దీనిని ఏమైనా కోట్ చేశారా అంటే బుద్ధుడు నవ్వాడు అని కోట్ చేయడం జరిగిందండి. బుద్ధుడు నవ్వాడు అంటే పరీక్ష సక్సెస్ఫుల్ అయిందని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక డైన్ విజికోల్ట్ ఎంత? చూడండి ఇక్కడ 2 ప్రమాణాలు అడగడం జరిగింది. చూడండి ఒకటేమో హెక్టార్ల గురించి, ఇక్కడ చూడండి హెక్టార్ల గురించి ఒకసారి అడిగారు, దాంతోపాటు డైన్ గురించి కూడా అడగడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి ప్రమాణాలు చూసుకోండి. ఒక కొలతలు ఉంటాయి కదా, కొలతలు ప్రమాణాలు చాప్టర్ ఒకసారి చూసుకొని పోండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే దీంట్లో నుంచి అడగడం జరుగుతుంది. అయితే ఒక డైన్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻5 న్యూటన్లు లేదా 0.0001కు సమానం. అయితే ఒక న్యూటన్ విలువ అనేది శక్తి యొక్క అంతర్జాతీయ ప్రమాణంగా తీసుకుంటారు. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ 1 కిలోగ్రాము మీటర్ స్క్వేర్కు సమానం ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలలో అత్యధిక గోల్ చేసిన వారిలో సునీల్ ఛెత్రి ఎన్నవ స్థానంలో ఉన్నారు? ఇది కూడా మీకు ఆల్రెడీ రాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే సునీల్ ఛెత్రి గారు ప్రజెంట్ రిటైర్మెంట్ ప్రకటించారు ఆయన, అందువలన ఆయన న్యూస్లో ఉండడం వల్ల ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకే, అయితే 4వ స్థానంలో ఉన్నారు ఆయన. మొత్తం 74 గోల్స్ చేయడం జరిగింది. అయితే ప్రపంచం మొత్తంలో ఎక్కువ గోల్స్ చేసింది ఎవరయ్యా అంటే క్రిస్టియానో రొనాల్డో, మొత్తం 130 గోల్స్. లియోనల్ మెస్సీ వచ్చేసి 109 గోల్స్ చేయడం జరిగింది. సో మనకు అందిన సమాచారం ప్రకారం కొన్ని క్వశ్చన్లు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇవి మనకు వచ్చిన క్వశ్చన్స్ అండి. 19వ తారీఖు మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ క్వశ్చన్లు కూడా సాయంత్రం చూద్దాం. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఫ్రీగానే హెల్ప్ అవుతుందండి, మాకు చాలా సపోర్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్ట్ రాయడానికి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో మీకు రోజు కరెంట్ అఫైర్ మరియు జిఎస్ మరియు జీకేలలో మినిమం 10 క్వశ్చన్స్ అనేవి ఫ్రీగా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.